జస్ట్ వెయిట్. అందరు మాస్కులు పెట్టుకోండి. చాలా మీరు అన్నది కదా ఇన్సూరెన్స్ చేయడంలో అండ్ దీనికి ఎవరైనా అవసరం ఇన్సూరెన్స్ కన్సెంట్ ఒకవేళ మాకు ఇచ్చినా కాదు, లేదంటే మీ ప్రెసిడెంట్కి ఇచ్చినా అది తీసుకొని సార్ చెప్తాడు వాళ్ళని ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటే. ఇంకోటి మీరు అన్నారు, అప్పుడు అన్నారు ముందుకు రాలేదు, ఎప్పటి నుంచో 2-3 మీటింగ్లు పెట్టిన తర్వాత అప్పుడు కూడా చెప్పినాం మీరు ఏమన్నా విల్ఫుల్గా మాకు లైసెన్స్ కావాలి సార్, మీ ద్వారా పోతే తక్కువ అయితే 100% నేను మాట్లాడతాను అని చెప్పి, కానీ ఎవ్వరు రాలేదు. ఇప్పుడు కూడా ఐఎమ్ రెడీ. సత్య జస్ట్ వెయిట్. అందరు మాస్కులు పెట్టుకోండి. ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అటు ప్రైవేట్ అంటేనే ఆందోళనకరమైన బాగా ఘోరంగా చెప్తారు. వాళ్ళు కాలుపోతారు వెళ్ళిపోతారు. ఈరోజు మా యొక్క ఎస్ఏ ట్రాఫిక్ అనిల్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జగిత్యాల టౌన్కి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్స్ దాదాపు 30-40 మంది ఈ యొక్క సమావేశానికి అటెండ్ చేసినారు. అలాగే ఇన్సూరెన్స్ గురించి, దాని తర్వాత సేఫ్ డ్రైవింగ్ మెథడ్స్ గురించి, దాని తర్వాత ఫిట్నెస్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోవడం గురించి, అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద వెహికల్ గురించి, ఇట్లాంటి విషయాలు దాదాపు ఒక 20-30 ఐటమ్స్ మేము చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఒకటి కనుక కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటే మేము చేయించుకుంటామని చెప్పినారు. అది కూడా మేము మమ్మల్ని రిక్వెస్ట్ చేసినారు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా ఉంటే చూడు, నేను దాన్ని బట్టి దాని లీగాలిటీ బట్టి లెస్టిమసీ బట్టి నేను మాట్లాడతాను. అదర్వైజ్ చాలామంది కూడా కంప్లై చేస్తున్నారు యూనిఫామ్ వేసుకోవడం కానీ అట్లాంటి విషయాలన్నీ కూడా ఫర్దర్ మేము ఏమన్నా విషయం ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తాం. జరుగుతుంటే వాటిలో మేము వీక్ పాయింట్స్ వెతుకుతాం. స్ట్రాంగ్ పాయింట్స్తో మాకు సంబంధం లేదు, వీక్ పాయింట్స్తో సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, ఆటో ఇట్లా ఉంటుంది కదా, ఆటో కింద ఇట్లా పక్కన ఒక ఎక్స్టెండెడ్ డోర్ ఉంటుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది, ఈ డోర్ ఇట్లా ఓపెన్ అవుతుంది తెలుసా మీకు, ఇట్లా చైర్ దానికి ఇట్లా పట్టి దాన్ని ఏమంటారు గొలుసులు పెడుతుంది. ఆ గొలుసులు 4-5 కూర్చుంటారు. అది ఇంతలా ఒక గొలుసులు కాదు, అవి ఎంత కెపాసిటీ బేర్ చేస్తూ తెలియదు. తుప్పు పట్టి ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, లావు ఉండొచ్చు, తెగిపోతే జరిగేటువంటి పరిస్థితి మీరు చూడండి. ఇంకా నేను గమనిస్తా, ఆటో వెనకాల తలుపు నుంచి కాళ్ళు బయటకు పెట్టి కూర్చుంటుంది. వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో చెప్పండి. సార్ ఈ లోకల్ పనుల గురించి మాట్లాడుతూ లాంగ్ పనుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే లోకల్ పనులు ఉన్నాయి, చిన్న పనులు, లోకల్ నడిచి పెద్ద పనులు. పాయింట్ ఏంటంటే పాసిబిలిటీ ఉంది, ఈవెన్ చెప్పలేము వాళ్ళకున్నా కూడా ఉంచవచ్చు. అదొకటి. 2 ఖచ్చితంగా మీ యొక్క ఇంకొక పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు వాటికి ఇన్సూరెన్స్ మాత్రం ఉంచుకోండి. ఇన్సూరెన్స్ లేకుండా బయటికి వెహికల్ తీసుకురాకండి. ఎనీ టైం పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్ ఉంటుంది. మీకు ఇంతవరకు యాక్సిడెంట్ కాకుండా నడుపుతున్నారంటే మీ స్కిల్ 50%, అదృష్టం 50%. అంతేగాని అదృష్టము
మీద డిపెండ్ అయ్యి మనకి ఎందుకంటే రోడ్ల అవతలోడి యొక్క ప్రవర్తనని అవతలోడి యొక్క డ్రైవింగ్ స్కిల్స్ని కండిషనింగ్ నువ్వు వాన్ డ్రైవింగ్ చేయవు వాన్ వెహికల్ నువ్వు రిపేర్ చేయించవు వాన్ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో మన వెహికల్ మనది ఉంటుంది. ఇంకొకటి ఓవర్ స్పీడ్ అసలు కాకండి. స్పీడ్ తక్కువ ఉంటేనే మీకు రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ అవుతారు వెహికల్స్. ఎంత ఫాస్ట్ పోతే ఎంత మీరు కట్స్ కొట్టుకుంటూ పోతే అంత డేంజరస్ ఉంటుంది. మీరు సేఫ్గా ఇంటికి పోవాలి నెంబర్ 1. నెంబర్ 2 మీరు అట్ ద సేమ్ టైం పాసెంజర్స్ని ఇంటికి చేర్పించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆటో డ్రైవర్స్ సమ్ టైమ్స్ ఎంత రెస్పాన్సిబుల్ ఉంటారంటే డ్రైవింగ్కి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ యాటిట్యూడ్కి సంబంధించిన విషయం చెప్తాను. 2016 ఐ గెస్ 16లో కరీంనగర్లో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. ఒక అతితో ఇట్లా అంటాం, అతను హార్మ్ఫుల్ బిహేవియర్ ఐడియా ఉంది కదా, అది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అతను ఆ విధంగా మళ్ళీ స్థితం కొంతమంది 10th ఎగ్జామ్స్ అవుతుంటాయంట, కొంతమంది పిల్లల్ని తీసుకొని అక్కడ ఆ ప్రదేశానికి పోవడం జరుగుతుంది. ఇతను ఆటో డ్రైవర్ పట్టుకుంటాడు. నేను స్పెషల్ ఆఫీసర్ ఉంటుంది, తను పోయి కలుస్తాను, అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాను. కలిస్తే అతను ఏమంటాడంటే, సార్ లోపల పిల్లలు ఉన్నారు, నేను పోతే పైన ఉంటే ఉన్నా, వాళ్ళకేం కావాలి అది నాకు ఆయన నేను మర్చిపోను. అది యాక్చువల్లీ ఆటో డ్రైవర్స్ యొక్క అటిట్యూడ్ అట్లా ఉండాలి. మీరు ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇంటి మీరు సేఫ్గా పోవాలి కాబట్టి వాళ్ళు తీసుకుపోవాలి. అండ్ ఎస్పెషల్లీ యంగ్ ఆటో డ్రైవర్స్కి లైసెన్స్ ఎవరికైనా లేదా మీకు? లేకపోతే ఖచ్చితంగా తీసుకోవడానికి ఏం కావాలో నాకు చెప్పండి. మీరు కనుక లైసెన్సెస్ మీకు ఎవరికన్నా లేకపోతే అందరు కూడా లైసెన్సెస్కి ఏం కావాలో చెప్పండి. నేను యాక్చువల్లీ రూరల్ సీఎం ఉన్నప్పుడు చాలా మందికి ఇట్లా రిక్వెస్ట్ చేసి మన మోటార్ వెహికల్ ఆఫీసర్స్ని కలిసి నేను ఇప్పించడం జరిగిందని చెప్పి నాకు కొంచెం ఐడియా గుర్తుంది. ఓకే, అట్లనే మా ఎస్ఐ గారికి చెప్తాను, నేను సార్ రిక్వెస్ట్ చేస్తాను అనిల్ గారిని, ఆయన మీకు లైసెన్సెస్ కనుక ఎవరికైనా లేకపోతే మీరు కనుక ఒకసారి ఎంబీఏతో మాట్లాడారు. మీరు కూడా ఇంతకుముందు చెప్పేస్తారు మాకు, ఇంతకుముందు నాకు మీటింగ్ అయినప్పుడు మీటింగ్ అయింది అప్పుడు కూడా చెప్పారు. కానీ మా వాళ్ళు లాక్డౌన్ చేయడానికి రాలేదు. పర్లేదు, మీరు లైసెన్సెస్ కోసం లేకపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏమేమి యొక్క పారామీటర్ దానికి అవసరం ఉన్నాయి, డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి కనుక తీసుకొస్తే మీకు అడ్మినిస్ట్రేటివ్ హ్యాసిల్ లేకుండా ఎలిజిబుల్ కేసెస్ అన్నింటిలో కూడా మేము ఎంబీఏ గారితో కానీ ఏఎంబీఏ గారితో కానీ మాట్లాడి ఎవరైతే ట్రాఫిక్ ఆఫీసర్ మన రోడ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడి చేయించగలుగుతాను. ఇంకోటి, ఇప్పుడు చాలా వరకు బ్యాగ్స్ కింద అట్లాంటి ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవి రిటర్న్ చేయండి. చాలామంది చూస్తాం ఆటో వాళ్ళు కనపడుతూ ఉంటారు, ఆటో వాళ్ళు దిగి ఫోటోలు దిగి బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ గుడ్ నేచర్ అది మంచిది. ఎందుకంటే ఆటోలో ఎక్కేటోళ్ళు ఎవరు కూడా 100 కోట్ల ఎవరు రారు. కొంచెం పాపం మిడిల్ క్లాస్ పీపులే వస్తారు. వాళ్ళు ఏదైనా 10 రూపాయలు కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి ఒక విలువ ఉంటుంది. చాలా కష్టపడి మార్నింగ్ అంతా ఉంచుతారు. ఏదో లేకపోతే ఎప్పటి నుంచో ఎంతో కాలంగా అక్యుములేట్ చేసుకున్నటువంటి పైసలు మాత్రమే దాంట్లో పెట్టుకుని వస్తారు. అట్లాంటివి మీరు కొంచెము కన్సర్న్తో అట్లాంటి ఇచ్చేయండి. ఇంకొకటి, ఆ వెనకాల బ్యాడ్ పోస్టర్స్ ఉంటాయి, కొంచెము అసభ్యకరమైనటువంటి పోస్టర్స్, అవి పెట్టకండి. పెడితే ఆటోలో కూర్చున్నటువంటి లేడీ ప్యాసింజర్స్ ఇన్కన్వీనియంట్ ఫీల్ కావచ్చు. మన నెక్స్ట్ అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే చూసి ఆటోని వాళ్ళు చెప్పరు పైకి చెప్తే అది కొంచెం ఉల్టా అవుతుంది. అంటే సార్ చెప్పిస్తాం, కాంగ్రెస్ మేము ఇస్తాం సార్ అనుకున్నాం. ఉల్టా ఏం లేదు, మీరు చెప్తే మేము మొత్తం పీకిస్తాం అంతే సార్. అట్లే ఉండదు కదా విషయం. ఎవరెవరైతే ఉన్నారంటే ఆటోలు ఐడెంటిఫై చేయండి, మాకేముంది పీకిస్తాం అని. దానివల్ల ఇంకొక నష్టం ముఖ్యమైనది, లేడీ పాసింజర్ వచ్చింది, ఆటో లోపల ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టర్ కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఏమన్నా చూసింది, ఆమె చూస్తే ఆమెకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఆటో నా నేచర్ చెప్తుంది, నేను ఎట్లాంటి అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు మంచి బట్టలు వేసుకున్నారు, మిమ్మల్ని చూసినప్పుడు గౌరవం కలుగుతుంది. అదే లైక్ కొంచెము వల్గర్ కైండ్ ఆఫ్ అటైర్ ఉంటే, బట్టలు ఉంటే, అది మనం వేసుకున్న బట్టలు మనం చెప్తే, మనం పెట్టుకున్న పోస్టర్లు మనకు చెప్తాయి ఆటోమేటిక్గా. దాంతో నేను ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఆటో దానికి బిజినెస్ బంద్ అవుతుంది.
పోస్టర్ లోపల చూస్తారు, చూసి ఏం చేస్తారు ఆడవాళ్ళు, అట్లనా నేను కొంచెం పర్లేదు బాబు నువ్వు పోయి రాపో అంటారు. చెప్పరు ఈ పోస్టర్ ఉంది కాబట్టి నేను ఎక్కుతున్నా అని చెప్పరు, ఎక్కట్లే అని చెప్పారు, వెళ్ళకూడదు. అట్లా కూడా నష్టపోతారు. ఈ పక్కన కూర్చోబెట్టుకుని నడపకండి. నేను చెప్తా రూరల్స్ చేయకుండా ఒక లేడీ ఆటో నుంచి దూకుతుంది, అస్సలు చేయకండి, వెంకట్ డ్రైవింగ్ చేయకండి. మీరు ఈక్వల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్, అంటే మీ వెహికల్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ వెహికల్, బట్ గవర్నమెంట్ కండిషన్స్తో నామ్స్తో నడిచేటువంటి వెహికల్. అంటే ఇవన్నీ యూనిఫామ్ ఎందుకు ఇచ్చింది? మీకు డీసెన్సీ గురించి. ఇప్పుడు నేను యూనిఫామ్ వేసుకున్నాను, నాకు ఒక డీసెన్సీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పూల చొక్క ఇట్లా ఒక యూనిఫామ్ మీరు చూడండి, ఖచ్చితంగా మీ మీద గౌరవం తక్కువ చేస్తారా? వేస్తారా? చేస్తాను సార్. ఇప్పుడు 9 వేల ఉన్నది సార్ రేటు, ఉమ్మడిగా ఇన్సూరెన్స్ తెచ్చుకోవడానికి వచ్చిన అనుకోండి, ఒక 100 బండ్లు వస్తే వాడు దాదాపు 9,000 నుండి 5,000 తీసుకొచ్చాను. అట్లా చేయండి. నేను మీకు మొత్తం ఫస్ట్ నేను ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడతాను, రేపే చేస్తాను. అదే చేయండి. ఏం చెప్తుంది తెలుసా మీకు? మీ షర్ట్ మీరు నెంబర్ 1 డిసిప్లిన్ అని చెప్తుంది, నెంబర్ 2 మీకు బతికేటువంటి పద్ధతి ఉందని చెప్తుంది, నెంబర్ 3 మీ వృత్తి అంటే మీకు విలువ ఉందని చెప్తుంది. ఇన్ని ఇండికేషన్స్ మీ యూనిఫామ్ ఇస్తుంది. అది ప్రైడ్. ఇది ఆటో పర్సన్ యూనిఫామ్, ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవడం అనేది ఒక ప్రైడ్, గర్వంతో సంబంధించిన విషయం, అంతేగాని అది లో గ్రేడ్ విషయం కాదు. ఇన్ని చెప్తుంది. ఒక డిసిప్లిన్ ఉందని తెలుస్తుంది. నెంబర్ 2 మీ వృత్తి అంటే గౌరవం, మీ వృత్తి అంటే మీకు గౌరవం ఉందని తెలుస్తుంది. మోరోవర్ ఈ రెండు చూస్తే ఎదుటోడికి గౌరవం కలుగుతుంది, మీ మీద మర్యాద కలుగుతుంది. నిజం చెప్తున్నా మీకు. నేను వేసుకున్న డ్రైవర్ చూస్తే ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ మీకు ఎవరు చెప్పరు, ఇవి కలుగుతుంది. అండ్ ఈ 2 పక్కన కూర్చోబెట్టుకోకండి, చేతులు ఆడు పక్కన కదా. నేను చెప్పేది ఏం లేదు, యాజ్ ఎ డ్రైవర్ మీకు తెలుసు. అండ్ ఈ ఫిట్నెస్ కంపల్సరీ చేయించుకోండి. కొంచెం బాధ అనిపిస్తుంది నా వెహికల్